ఏదైతే సింగరేణి బొగ్గు గనిలా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి హాజరైండు మైన్స్ మినిస్టర్ కిషన్ రెడ్డి. పోనీ దేని మీద ఈ నైని అని ఏదైతే ఈ నైని దాని మీద దాదాపుగా ఈ బొగ్గు గని స్కామ్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. మనం కూడా దాదాపు 3 నెలల నుంచి ఇదే వార్త చెప్పుకుంటూ వస్తున్నాం. ఈయన మినిస్టర్ అయ్యి ఉండి ఆ నైని బొగ్గు గనిలో ఏం స్కామ్ జరిగింది, ఏమైంది, దాని మీద మాట్లాడతాడేమో పోయి, అందుకే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ పెట్టిండేమో అని జనాలు అనుకుంటే, ఈయన ఖాళీ సంస్థలో ఏం జరుగుతుంది, అభివృద్ధి ఎట్లా జరుగుతుంది ఎంతవరకు అంతే. అసలు నైని మీద కిషన్ రెడ్డి గారు సబ్జెక్టే లేదంట, అసలు ఆయన మాట్లాడలేదు. అది సంగతి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు కుమ్మక్కయ్యే చేస్తున్నాయి. అందుకని మొన్న కూడా నేను మొత్తుకున్న ఇదే మాట. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు బామ్మర్ది గురించి కిషన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈ నైని బొగ్గు స్కామ్ గురించి కూడా కిషన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మర్ది. మరొక సెంట్రల్ మినిస్టర్ అయి ఉండి, మీరు బొగ్గు గని శాఖ మంత్రి అయి ఉండి, మన తెలంగాణ రాష్ట్ర సంపద, మీరు ఒక తెలంగాణ నుంచి పోటీ చేసి గెలిచిన ఎంపీ అయి ఉండి, తెలంగాణ ప్రజలు మేము పోటీ చేసి గెలిపిస్తే ఎంపీ అవుతారు కదా, మీకు సెంట్రల్ మినిస్టర్ పదవి వచ్చింది. మరి నల్ల బంగారమైనటువంటి మన సింగరేణిని తొమ్మి నాశనం చేసుకుంటా అక్రమాలకు పాల్పడుతున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మర్దే కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరులే కావచ్చు, వాళ్ళ మీద మీకు పవర్స్ ఉన్నా కూడా చేతిలో ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు, ఎందుకు విచారణ చేపిస్తలేరు? మళ్ళీ మీరు ఏం మాట్లాడతారు? రాష్ట్రం అడిగితే రాష్ట్రం ఓకే అంటే మేము సిబిఐ విచారణ కూడా సిద్ధమున్నాం. అరే దొంగ కథలు చేస్తుందనంట రాష్ట్ర గవర్నమెంట్ సంబంధించిన నాయకులు అనుచరులే కదా కిషన్ రెడ్డి గారు. మీరు ఆయనతో అర్థమవుతలేదా మీకు? అరే వాళ్ళు ఎందుకంటారు సిబిఐ విచారణ చేపిమని చెప్పేసి అన్నారు కదా మాట. అంటే దీన్ని బట్టే ఏమర్థమవుతుంది? ప్రజలను పిచ్చోళ్ళం చేయడానికి, సింగరేణి కార్మికులను పిచ్చోళ్ళం చేయడానికి బీజేపీ కాంగ్రెస్ కలిపి సింగరేణి బొగ్గు గనులను అమ్ముకునేందుకు కూడా సిద్ధమవుతున్నదని చెప్పేసి ఇక్కడ మనము మీ మౌనం అనుకున్న మాట అదేనని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు.